స్కామర్స్ బారిన పడి నేను 5,000 పోగొట్టుకున్నా. నా డబ్బులు నాకు కావాలి, ఎవరిస్తారు? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నీలాంటి వాళ్ళ కోసమే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఒక గుడ్ న్యూస్ చెప్పారక్క. సో మ్యాటర్ ఏంటంటే ఎవరైతే స్మాల్ స్కేల్ ఫ్రాడ్ అంటే చిన్న స్కామ్స్ బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటారో వాళ్లకు బ్యాంకులే అప్ టు 25,000 రూపీస్ వరకు కాంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆర్బీఐ ఒక కొత్త రూల్ ని తీసుకొస్తుంది. అంటే బ్యాంక్ నాకు 25,000 ఇస్తుందా? ఆశ దోశ అప్పడం. ఇందులో 85% రూల్ అప్లై అవుతుంది. ఈ సోదంతా నాకెందుకురా? నాకెంత ఇస్తుందా చెప్పు. నీకు పోయింది 5,000 రూపీస్ కదా, సో ఇందులో 85% అంటే 4,250 రూపీస్ రీఫండ్ అవుతుంది. మిగిలిన 15% డబ్బు పోయినట్టే. పోనీలే, కనీసం 4,000 వచ్చాయి కదా. మరి దీనికోసం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? అక్కర్లేదక్క. ఒకవేళ నువ్వు స్కామర్స్ బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటే స్కామ్ జరిగిన 3 days లోపల బ్యాంక్ కి కంప్లైంట్ ఇస్తేనే ఈ రూల్ వర్క్ అవుతుంది. అది కూడా లైఫ్ టైమ్ లో ఒక్కసారి మాత్రమే బ్యాంక్ మనకు కాంపెన్సేషన్ ఇస్తుంది. అవునా? ఆగాగు, ఇంకా ఉంది. లాగ్డ్ క్రెడిట్స్ అని ఇంకో కొత్త రూల్ రాబోతుంది. అంటే నువ్వు మనీ పంపించిన వెంటనే అవతలి పర్సన్ కి డబ్బులు వెళ్ళవు, కాస్త టైం గ్యాప్ ఉంటుంది. సో ఈ టైం గ్యాప్ లోపల అది స్కామ్ జరిగింది అని నీకు తెలిస్తే నువ్వు ట్రాన్సాక్షన్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సూపర్ రా, వెంటనే ఈ న్యూస్ ని అందరికీ షేర్ చేస్తా. చెయ్యి. అలాగే మన బాస్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. బాస్ వాలా, బీ ద బాస్.